వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు నిదయే సర్వవిద్యానాం విశజే బరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి 2024 డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు గల ఈ 12 మాసాలకు గాను ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను 12 రాసుల వారికి ఈ వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు గల ఈ 60 రోజులు 12 మాసాల కాలంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. మీనరాశి వారికి ద్వితీయములో గురు సంచారం అనగా మేషంలో గురు సంచారం కొనసాగుతోంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ద్వితీయములో 2024 మే 1 వరకు సంచారం కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన గురు సంక్రమణం ద్వారా తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత వక్రించి ఆయన మేషరాశి వైపు అనగా ద్వితీయ వాయువు వైపు మరీ దృష్టిని సారిస్తాడు. ఈ రకంగా 90% ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఉందని చెప్పవచ్చు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొల్పుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాలను మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు. విద్యారంగంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. సత్ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఈ మీనరాశి వారికి 2024 జూన్ మాసం తర్వాత వ్యయములో ఉన్నటువంటి శని వక్రించి లాభభావం అనేటువంటి మకర రాశి వైపు చూడడం వల్ల శని లాభములో సంచరించడం వల్ల వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు అధిక లాభాలు అందుకోగలుగుతారు. కార్మిక రంగంలో పనిచేసే వారికి మంచి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశిలో రాహు సంచరిస్తున్నాడు. సప్తమములో కన్యారాశిలో కేతు సంచారం కాలసర్పదోషాన్ని వీరికి సూచిస్తుంది. ఈ కాలసర్పదోషం వల్ల వీరు ఆశించిన ఫలితాలన్నీ కూడా నిరాశను కలిగిస్తాయి. వీరు అందుకోవాల్సిన ఆదాయము అందుకోలేకపోతారు. సమాజంలోని కొంత వ్యక్తులను వీరు సంతృప్తిపరచలేక కాస్త ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. మీరు చేసే పనులకు ఎదుటివారు కానీ మీ అధికారులు కానీ వారు నిరాశను కల్పించి మీరు అనుకున్నంతగా సాధించలేకపోయారనేటువంటి మాటలను మీరు వినాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 2024 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో సంచరించేటువంటి రాహు కోసం కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి శ్రీ సూక్తం కానీ దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణం చేయండి. నిత్యం అమ్మవారి దర్శనంతో పాటు కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఎర్రటి పండ్లను గురువులకి దానం చేయండి. అలాగే సప్తమకేతు ఇచ్చే దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఈ గణపతికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి ఉలవలను అక్కడ పనిచేసేటువంటి అర్చక స్వాముల వారికి దానం చేయండి. లేకపోతే జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం సప్తంలో ఉన్నటువంటి కేతువు కోసం మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ శ్రీకాళహస్తీశ్వరుని జ్ఞానప్రసూనామ అమ్మవారిని దర్శించుకుని రండి. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల జన్మరాశిలో రాహువు సప్తములు కేతు దోషం నుంచి కాలసర్ప దోషం నుంచి మీరు బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఈ కుంభరాశి వారిలో సంచరించేటువంటి శని 2024 జూన్ వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు కదా శని. ఈ శని వ్యయంలో సంచరించే శని కనుక ఏళ్ళనాటి శని ప్రభావం మీనరాశి వారి మీద కూడా ఎంతో కొంత ఉంటుంది కనుక తప్పనిసరిగా వీరు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకుల పూజ కానీ సింధూర పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించి ఆ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా మీరు ఏళ్ళనాటి శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు 2024 మే తర్వాత తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచరిస్తారు కనుక గురువుకు ప్రతికూలంగా మారుతారు కనుక తప్పనిసరిగా వీరు సిద్ధి సాయినాథుని ఆలయానికి కానీ దత్తాత్రేయుల వారి ఆలయానికి కానీ గురువారం రోజు వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. లేకపోతే వారి జీవిత చరిత్రను గురు చరిత్రను చదవండి. అలాగే 1 కేజీ శనగలు ఈ గురుదేవుల ఆలయాల్లో పనిచేసేటువంటి అర్చక స్వాముల వారికి దానమిచ్చి వారి ఆశస్సులు పొందండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు గురుబలాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు చెప్పినటువంటి ఫలితాలంతా కూడా స్వీకరిస్తూ ప్రతికూల ఫలితాలని పరిహారాల ద్వారా
వారు సానుకూలపరుచుకుని ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.